హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందర మనం ఎందుకు ఓట్లు వేస్తున్నామో మనకు రేపు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా ఓటింగ్లో పెట్టారు, మనమైతే ఓట్లు వేస్తున్నాం. మనకు వాళ్ళు ఫేవరెట్ కాబట్టి రేపు తెలుస్తుంది. ఒకవేళ మనం వేసిన వాళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళు ఆ ఓట్ని ఏం చేస్తారో క్లియర్గా మనకు చెప్తారు కాబట్టి రేపు మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు చూసుకోవచ్చు. ఒకవేళ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇంతే, ఇంకా నుంచి వాళ్ళు ఓటింగ్లో ఉండరంటే ఇంకా టాప్ 5కే ఓటు వేయాలి. మిగతా వాళ్ళకి ఓటు వేసి అనవసరం అవుతుంది. అది చూద్దాం. అందరినీ పెట్టకుండా ఉండాల్సింది వాళ్ళు పెట్టారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. రేపైతే క్లియర్ కట్గా మనకు క్లారిటీ వస్తుంది. ఇంకొచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి. ముగ్గురికైతే భారీగా ఓటింగ్ పడుతుంది. వసంతి కళ్యాణ్, సోనియా సిద్ధు, ఇప్పుడు లేటెస్ట్గా ప్రియాంక శివ్, వీళ్ళ ముగ్గురికి అయితే ఓటింగ్ అయితే బాగా పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరైతున్నారంటే వసంతి కళ్యాణ్ అని చెప్పొచ్చు, సోనియా సిద్ధు అని చెప్పొచ్చు. ఇద్దరికి ఒకే రేంజ్లో ఓటింగ్ పడుతుంది. ఎక్కువగా ఒక పాయింట్ ఎక్కువ సోనియా సిద్ధు వీళ్ళకైతే పడుతుంది. వీళ్ళైతే బెస్ట్ కపుల్ అనే చెప్పచ్చు. ఇంతవరకు వాళ్ళల్లో ఎక్కువ గొడవ పడకుండా ఉండేదంటే వీళ్ళే. అందరూ వాళ్ళకి పెళ్ళి అయితే గొడవ పడతారులే బ్రో అని కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఎప్పుడన్నా వీళ్ళ గురించి చెప్పినప్పుడు. అంటే ఇప్పటికైతే ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఏది కావాలో అదే పని చేస్తున్నారు. ఎక్కువ గొడవ పడకుండా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళతో ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారు. అక్కడ ఉన్న జంటల్లో ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళలో వాళ్ళు ఎక్కువ గొడవ పడుతున్నారు. వీళ్ళే వాళ్ళలో వాళ్ళు గొడవ పడకుండా వేరే వాళ్ళతో గొడవ పడుతున్నారు. అదే కావాలి, వాళ్ళ లవ్ ఎంత ప్యూర్గా ఉందో అది మనకు చూపిస్తున్నారు. అందుకే వాళ్ళు ఎక్కువ ఫేవరెట్ అయ్యారు. క్యూట్ కపుల్ రా అని. వీళ్ళైతే ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నారు. ఇంకా ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి వాసంతి అలాగే కళ్యాణ్, వీళ్ళకైతే ఓటింగ్ పడుతుంది. వీళ్ళకైతే ఎప్పుడన్నా వీడియో పెట్టిన కిందంతా వాసంతి కళ్యాణ్ వీళ్ళే ఉన్నారు. వీళ్ళైతే ఇప్పుడు టాప్ 5లో కూడా ఉన్నారు. చూద్దాం గెలుస్తారో లేదో. ఇప్పటికైతే వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇంకా వాళ్ళ గేమ్ పరంగా ఉంటుంది. ఇక్కడ వాసంతి ఏం లేదు కానీ కళ్యాణే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతారు. దానివల్ల ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు. వెళ్తూ వెళ్తూ ఇదే నెగిటివ్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే పడుతుంది. పోతూ పోతూ తనని తను చేంజ్ చేసుకున్నాడంటే ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళు విన్నర్ అయ్యే కూడా ఎక్కువ అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్లో వాసంతి కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి ప్రియాంక శివ్, వీళ్ళైతే ఫస్ట్ నుంచి గేమ్ అయితే బాగానే ఆడుతున్నారు. ఇక్కడ కూడా శివే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతాడు, కానీ ఈ మధ్య కొంచెం కూల్ అయినట్టే ఉన్నాడు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ వీళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి ప్రియాంక శివ్ వీళ్ళిద్దరూ నటరాజ్ మాస్టర్తో గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరూ మంచి కప్పులుగానే ఉన్నారు. గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. శివ్కి ఏదైతే ఇంజూరీ అయిందో ఆ ఇంజూరీ కూడా లెక్క చేయకుండా బాగా గేమ్స్ ఆడుతున్నారు. ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. థర్డ్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఆసియా అలాగే నూక్రాజ్ వీళ్ళు ఉన్నారు. గేమ్స్ ఈ మ్యాన్షన్లో ఎవరా బాగా ఆడేదంటే చిన్న కప్పులు వీళ్ళే. అంటే అందరికంటే ఏజ్లో తక్కువ కపుల్స్ వీళ్ళే. కానీ గేమ్స్ మటుకు అందరికంటే బాగా ఆడతారు. 100% ఎఫర్ట్స్ పెడతారు. అన్నిట్లోనే గెలుస్తూ వస్తున్నారు. ఎక్కువగా క్రెడిట్ ఆసియాకే ఇవ్వాలి. నూకరాజ్ అయినా అంతంత ఎక్కువగా అరుస్తాడు, రియాక్ట్ అవుతాడు. ఆ తర్వాత గేమ్స్లో కొంచెం తక్కువ అనుకున్న ఆసియా మటుకు ఎందులోనూ తక్కువ లేదు. ఆసియాకి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆసియా అయితే 100% కరెక్ట్గా ఆడుతోంది. కపుల్గా కానీ గేమ్స్లో కానీ తన వంతు నూకరాజ్కి హెల్ప్ చేస్తూనే ఉంది. వీళ్ళైతే ఇప్పటికీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. నూకరాజ్ వల్ల ఈ ఫోర్త్ ప్లేస్ తగ్గింది, కానీ వాళ్ళైతే ఫస్ట్లో ఉండాల్సిన కప్పులే. అంటే ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్లో ఉండాల్సిన కప్పులే. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళైతే ఉన్నారు. ఇక్కడ కూడా అందరికీ వాళ్ళ వాళ్ళ హస్బెండే ప్రాబ్లం అనుకుంటా. ఇక్కడ కూడా నటరాజ్ మాస్టర్ వల్ల నీతు గారు కొంచెం ఎఫెక్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు నీతు గారు కూడా నటరాజ్ మాస్టర్తో తూగుతున్నారు. ఇక్కడ ప్రియాంక శివ్ మీద ఏదైతే గొడవకు వెళ్ళారో అదో అనవసరం అనిపించింది. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసి వాళ్ళని తప్పు అంటున్నారు. ఇక్కడ ప్రియాంక శివ్ది అయితే ఏ తప్పు లేదు. వీళ్ళే వాళ్ళని చీటర్ అన్నారు, మీరు వస్తే మేము ఓడిపోతామన్నారు. కానీ ఇక్కడ ప్రియాంక శివ్ అయితే వాళ్ళని అస్సలు పట్టించుకోవడమే లేదు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వెళ్తున్నారు. కానీ వీళ్ళు మటుకు మీ వల్లే మేము ఈ మ్యాచ్లో ఓడిపోతున్నామని వాళ్ళపైన నిందలు వేస్తూ ఉన్నారు. నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళు ఏదైతే గెలుస్తున్నారో అప్పుడు అందరితోనూ కలిసి ఉన్నారు. ఎప్పుడైతే ఓడిపోతున్నారో 2 వీక్స్ నుంచి అప్పటి నుంచి అందరినీ మీ వల్లే మేమంతా ఓడిపోతున్నాం అని అందరిపైన నిందలు వేస్తున్నారు. ఇది తగ్గించుకోవాలి నటరాజ్ మాస్టర్ అలాగే నీతు, లేకుంటే ఇంకా కష్టమవుతుంది. ఇప్పటికైతే వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. ఇంకా 6th పొజిషన్ ఓటింగ్ వచ్చేసి భాను జాను వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకైతే పడుతుంది. ఇక్కడ జాను వల్ల భానుకి కొంచెం నెగిటివిటీ, ఇది రివర్స్ అన్నమాట. ఇక్కడ జాను ఏదైతే కొంచెం మాట్లాడే విధానం కొంచెం ఇదిగా ఉంటుంది, అందుకే భానుకు కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది. అందరూ తప్పు పట్టాల్సి వస్తే ఇక్కడ జానునే తప్పు పడుతున్నారు. నీ వల్లే ఇంకా భానుకి నెగిటివ్ అవుతుంది అని.
కానీ వాళ్ళిద్దరు ఫస్ట్‌లో నేను వచ్చినప్పుడు కొంచెం సాఫ్ట్ కపుల్ ఎలా ఉంటారో అనుకున్నా. కానీ ఇప్పుడు బాగా ఆరితేరిపోయారు. ఏదన్నా కౌంటర్ ఇస్తే రివర్స్‌లో కౌంటర్ ఇస్తున్నారు. గేమ్స్ ఆడుతున్నారు. ఒకసారి గోల్డెన్ కపుల్ కూడా అయ్యారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళతోనే ఢీ కొట్టారంటే ఎంత ఇంప్రూవ్ అయ్యారో చూసుకోండి. వీళ్ళిద్దరు కూడా బాగానే ఆడుతున్నారు. 6థ్ పొజిషన్‌లో అయితే ఉన్నారు. ఇక్కడ జాను వల్ల ఈ 6థ్ పొజిషన్ అయితే వీళ్ళకొచ్చింది ఇప్పుడు. ఇంకా 7థ్ పొజిషన్‌లో వచ్చేసి అభిమానిక అలాగే అమీర్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు. ఫస్ట్‌లో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద వైల్డ్ కార్డ్‌గా వచ్చారు. ఎవరికీ అంత ఇది లేదు. కానీ ఏదైతే గేమ్స్ ఆడారో నెక్స్ట్ లెవెల్‌లో ఆడారు. ఇద్దరు బెస్ట్ కపుల్. నిన్నైతే వాళ్ళ కపుల్స్ ఎలా కలిశారు అని చెప్పుకున్నారా అప్పుడైతే ఇంకా కొంచెం గట్టిగానే ఇంప్రెషన్ ఏర్పడింది వీళ్ళ మీద. బాగా గేమ్స్ ఆడుతున్నారు. క్యూట్ కపుల్. వాళ్ళలో వీళ్ళు కూడా ఎక్కువగా గొడవ పడలేదు. వేరే వాళ్ళతో గొడవ పడినా అంత సాఫ్ట్‌గానే డీల్ చేస్తున్నారు. మంచిగానే ఉన్నారు. వీళ్ళకైతే 7థ్ పొజిషన్‌లో అయితే ఓటింగ్ పడుతుంది. ఇంకా 8థ్ పొజిషన్‌లో వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వీళ్ళకైతే ఓటింగ్ పడుతుంది. ఫస్ట్‌లో ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ మళ్ళీ తీసుకొని రావాలి అని చెప్పారు. ఆల్రెడీ అప్పుడే తెలుసు మనకు వస్తారని. ఇప్పుడైతే మళ్ళీ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఒక 2, 3 టైమ్స్ చూసా. మళ్ళీ ఏదైతే వాళ్ళ మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందో అదే చూసా. ఇక్కడ మహేష్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటున్నాడు. ఆమె శాండ్రా ఈమె కొంచెం మళ్ళీ ఫస్ట్‌లో ఏదైతే చేసిందో అదే అరుస్తూ చిరాకు పడుతూ ఉంది. అది చూసుకోవాలి వీళ్ళు. వీళ్ళిద్దరూ మంచి కప్పులే కానీ ఈ మహేష్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటాడు. ఆమె కొంచెం చెప్పే విధానం మార్చుకుంటే వీళ్ళు కూడా మంచి కప్పులే అవుతారు. ఇంకా ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి అంజలి, పవన్ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే వచ్చి ఉంటున్నారు కానీ ఇంకా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఉన్నారంటే ఉన్నారు మ్యాన్షన్ హౌస్‌లో. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దేని మీద వీళ్ళు ఇదిరా అని చెప్పుకోవడానికి ఇంతవరకు అంతగా ఇంపాక్ట్ అయితే వీళ్ళు క్రియేట్ చేయలేదు. ఇలా అయితే ఓటింగ్ అయితే పడుతుంది. మీ ఫేవరెట్ కపుల్ ఎవరో ఇందులో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కూడా కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి.